ఈరోజు మా ఇంటికి వెళ్ళావా? అమ్మతో మాట్లాడావా? హా, మాట్లాడాను. ఇంతకు ముందు కంటే కాలు నొప్పి కొంచెం తగ్గింది. కాలు నొప్పి ఏంటి? ఏమైంది? నిన్నే అడుగుతుంది. అమ్మకేమైందో చెప్పవే. ఆంటీ మెట్ల మీద నుండి దిగుతుంటే కాలు బెణికింది. డాక్టర్ కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. ఎప్పుడు జరిగింది? అంకుల్ మీ ఇంటికొచ్చినప్పుడు. మరి ఇంతవరకు ఈ విషయం నువ్వు నాకెందుకు చెప్పలేదు? నువ్వు కంగారు పడతావని ఆంటీ అంకుల్ చెప్పొద్దన్నారు. వాళ్ళంటే మాత్రం నువ్వు మానేస్తావా? అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ ఆ ఇంటికి వెళ్తే ఆకాష్ కోప్పడుతున్నాడు కదా సంధ్య. ఆయన కోపం కన్నా నాకు మా అమ్మా నాన్నే ముఖ్యం. తిడితే పడడం అలవాటు చేసుకున్నాను. అంతేకాని అమ్మా నాన్నకి దూరం అవ్వడం అంటూ జరిగితే ఈ ఊపిరి ఆగినప్పుడే. అనసూయ, పేరుకి వినాయకరావే కాని చేసేవన్నీ నారద పనులు. ఊర్లో అప్పుల గురించి, నేను తీసుకున్న లంచం గురించి అల్లుడికి తెలియకుండా మేనేజ్ చేద్దాం అనుకున్నాను. వచ్చి మొత్తం గక్కేశాడు. మీ గురించి చెప్పి ఊరుకోవచ్చు కదా. మన రెండో కూతురు గురించి అతనికెందుకు అంట. బతికున్నంతకాలం ఈ ఇంట్లోనే సెటిల్ అయిపోవాలి అన్న మన ఆశలకి గండి కొట్టాడు గజాసురుడు. ఏమే, అయ్యింది ఏదో అయ్యింది. అతన్ని ఎన్ని తిట్టుకున్నా ప్రయోజనం లేదు. వీలైనంత త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోతే మంచిది. కనీసం అప్పుడైనా అల్లుడి మనసులో కొద్ది గొప్ప గౌరవం మిగులుతుంది. సరేనండి, మీరన్నట్టే వెళదాం. కానీ ఒట్టి చేతులతో కాదు. అల్లుడి గౌరవంతో పాటు ఇక్కడ్నుంచి ఒక జ్ఞాపకం కూడా కావాలి. అనసూయ, ఎక్కడికి? మీరు నా వెనక రండి, మీకే తెలుస్తుంది. అలాగే, పద. అల్లుడి గదిలోకి ఎందుకు వచ్చామే? మన అమ్మాయికి దక్కాల్సినవి మనం తీసుకెళ్ళడానికి. చూసారా నెక్లెస్? ఇలాంటి నెక్లెస్ ఏది మన అమ్మాయికి అల్లుడు చేసినట్టు గుర్తులేదే. గుర్తు లేకపోయినా పర్లేదండి, ముందు మాట్లాడకుండా ఇది జేబులో వేసుకోండి. ఏమే, అల్లుడికి తెలిస్తే ప్రమాదమే. ఏం కాదు, మన మీద అల్లుడికి ఏ అనుమానం రాకుండా ఈ దొంగతనాన్ని కొత్త పెళ్ల మీదకు తోసేద్దాం. చాలే అనసూయ, ఇక వెళ్దాం. ఇదిగో అనసూయ, దురాశ దుఃఖానికి చేటే. ఇదిగో రెండిట్లో ఒకటి తీసుకుని వెళ్ళిపోదాం. లేదంటే అల్లుడికి అనుమానం వస్తుంది. మీరు ఊరుకోండి. డబ్బు నగలు రెండు లక్ష్మీదేవి రూపాలే. ఏది వదిలినా పాపమే. అయినా అల్లుడు ఇప్పుడప్పుడే ఇంటికి రాడు. అయ్యో, అల్లుడు గారు వచ్చేసినట్టున్నారే. ఇదిగో అనసూయ, ఈ నగలో డబ్బులు అక్కడ పెట్టే. లేదంటే లేనిపోని రిస్కు. అబ్బబ్బబ్బా, రిస్క్ లేదు రస్కో లేదు. ముందు ఎవరొచ్చారో చూద్దాం, పదండి. నా మాట వినవే. పదండి అనసూయ, నా మాట విను. పదండి అంటుంటే. రండి అల్లుడు గారు, రండి. డోర్ తీయడానికి ఇంతసేపు ఏంటి? ఏం చేస్తున్నారు? నీరసంగా ఉందని నేను పడుకున్నాను బాబు. నేను చల్లగాలికి పైన మేడపైన తిరుగుతున్నాను బాబు. సరే, సంధ్య ఎక్కడా? వాళ్ళమ్మని చూడ్డానికి పుట్టింటికి వెళతాను అని చెప్పింది. పుట్టింటికా? ఎప్పుడు? అదేంటి, మీకు ఫోన్ చేయలేదా? ఈరోజు ఊరు బయలుదేరదామని అమ్మాయికి ఫోన్ చేసి ఎప్పుడొస్తావు అని అడిగితే అప్పుడు చెప్పింది బాబు.
అప్పటికి అల్లుడు గారు వచ్చే టైం అయింది, ఇంట్లో లేకపోతే కోప్పడతారు కదమ్మా అంటే ఆయనకంత సీన్ లేదు, నా వెంట పడి నన్ను బతిమిలాడి పెళ్లి చేసుకున్నాడు, ఈ మాత్రం అర్థం చేసుకోలేరా, అడ్జస్ట్ కాలేరా అని ఏదేదో చెప్పింది. మా అమ్మాయి ఇలా ఎప్పుడు చేయలేదు అంటే మీ అమ్మాయికి నాకు పోలికేంటి? ఎక్కువ తక్కువ మాట్లాడితే పెట్టే బేడ సర్ది వీధిలోకి విసిరేస్తానంటూ ఎంత దారుణంగా మాట్లాడిందో తెలుసా? ఊరుకు అనసూయ, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని అందుకే నోరు మూసుకుని ఉండమన్నాను. నువ్వెప్పుడు నా మాట వినవు. బాబు ఆకాశం, ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ సంధ్య అంత ధైర్యంగా ఇంటిని గాలికి వదిలేసి ఊరి మీద తిరగడానికి వెళ్ళినట్టు మేము వెళ్ళలేం కదా బాబు. బాబు, ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. తిరగక మగాడు తిరిగి ఆడది చెడిపోతారు అంటారు. ఆ అమ్మాయికి నీకన్నా పుట్టింటి మీదే మమకారం ఎక్కువగా ఉన్నట్టుంది. కాస్త సంధ్యని అదుపులో పెట్టుకుంటే ఆలు మగల బంధానికి అర్థం ఉంటుంది. కంగారేం లేదు, మెల్లిగా నడు. నొప్పి ఎక్కువగా ఉంటే కాసేపు కూర్చో. ఇప్పుడంత నొప్పి లేదండి, మీరు నా చెయ్యి వదలండి, నేను నడవగలను. ఏంటి, నిజంగానే వదిలేనా? అబ్బా అదే కదండి చెప్తున్నాను, వదలండి. వదిలేస్తున్నాను. వదలమంటున్నానా? వదలండి. అయ్యో లక్ష్మి, ఎవరి సాయం లేకుండా నడవడం అంటే అయిన వాళ్ళకు కూడా చెప్పకుండా దాచిపెట్టడం కాదు. చెప్పకూడదని కాదమ్మా, నిన్ను కంగారు పెట్టడం ఎందుకని. అవునా? సరే, రేపు నాకు కూడా ఏదైనా జరిగితే నేను కూడా మీకేమీ చెప్పను. ఊరుకోమ్మా, ఏంటా మాటలు? నీకేం కాదు, కాకూడదు. మీ విషయంలో నేను కూడా అలానే అనుకుంటానని మీకు తెలీదా? కనీసం ఫోన్ చేసి ఒక్క మాట కూడా చెప్పాలని అనిపించలేదా? దివ్య చెప్తేగానే నాకు తెలియలేదంటే నన్ను మీరు ఎంత దూరం పెట్టారో కనీసం ఇప్పుడైనా అర్థం చేసుకోండి. అది కాదమ్మా, నువ్వు మాటి మాటికి ఇక్కడికి రావడం ఆయనకిష్టం లేనంత మాత్రాన మీ కష్టాల్లో తోడుగా ఉండనని మీరెలా అనుకున్నారు? కోప్పడుకు తల్లి, ఇలా రా, ఇటొచ్చి కూర్చో. రామ్మా కూర్చో. రామ్మా, రా. రామ్మా కూర్చో. మీ అమ్మకు కాలు బెణికింది, దేవుడి దయ వల్ల ఫ్రాక్చర్ ఏం అవ్వలేదు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోయేదానికి చెప్పడం ఎందుకని ఊరుకున్నాను తప్ప నీ దగ్గర మాట దాయాలనో నిన్ను దూరం పెట్టాలనో కాదమ్మా. మాకు నువ్వు తప్ప ఎవరున్నారమ్మా? నవ్వొచ్చినా నొప్పి పుట్టినా ముందు గుర్తొచ్చేది నువ్వు. నిన్ను మర్చిపోవడం అంటే ఆ క్షణం మా ఊపిరి ఆగిపోయినట్టే. ఇంత చిన్నదానికి నీకు చెప్పడం ఎందుకని నేనే వద్దని చెప్పానమ్మా. చాలా గొప్ప పనే చేశావులే. ఒకరు పట్టుకోకుండా నడవలేకపోతున్నావు, ఇది చిన్నదా? అంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడే నడుస్తున్నాను కదమ్మా, అందుకే అలా అయ్యింది. 2 రోజుల తర్వాత చూడు. 2 రోజుల తర్వాత జింక పిల్లల గెంతులేస్తావా లేక జాకీ చాన్లా కరాటే చేస్తావా? అమ్మా, ఇప్పుడు నొప్పి తగ్గిందా? పర్లేదమ్మా, చాలా వరకు తగ్గినట్టే. రేపటి నుంచి నడుస్తాను అంటే మీ నాన్న వింటేనే కదా. అవును మరి, నిన్ను పరుగు పందాలకి ఒలింపిక్స్ పంపించాలని నా కోరిక. అందుకే ట్రైనింగ్ ఇస్తున్నాను. అలా నిత్యం పడుకునే ఉంటే నరాలు పట్టేస్తాయని
నొప్పి తగ్గితే కాసేపు నడిపించమని పొద్దున్న రిపోర్ట్లకు వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పారమ్మా. డాక్టర్ గారు చెప్పినప్పుడు వినాలి కదమ్మా. ఇక నుండి నేను నడిపిస్తానులే. హాయ్ సంజయ్ గారు. బాబ్జీ గారు మీరేంటిక్కడ? మీ అమ్మ కాలు నొప్పి గురించి చెప్పిన దివ్య ఈ కేరింగ్ ప్లాన్ గురించి చెప్పలేదా? లేదు నాన్న. నేను మీ ఇంట్లో మా ఇంట్లో డబుల్ డ్యూటీ చేస్తున్నానండి. ప్రేమగా అన్ని పనులు చేస్తూ డ్యూటీ అంటావేంటి బాబ్జీ? నన్ను బెడ్ మీద నుంచి కదలనివ్వడు, మీ నాన్నని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వడు. ఇంటి పని వంట పని అన్నీ తనే చూసుకుంటున్నాడమ్మా. థ్యాంక్స్ అండి. అయ్యయ్యో, మన అనుకున్న తర్వాత ఫార్మాలిటీలు ఎందుకు సంజయ్ గారు? అవునమ్మా, బాబ్జీ మనకి చేస్తున్న సాయానికి థ్యాంక్స్ చాలా చిన్న మాట. వాళ్ళ ఇంట్లో పని పూర్తి చేసుకుని ఇక్కడికొచ్చి మా అవసరాలు చూసి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తున్నాడు. ఎందుకయ్యే కష్టం అంటే వినడే. అంకుల్, ఇష్టపడి చేసే పనికి కష్టం ఎప్పుడూ అడ్డు రాదండి. ఆంటీ గారు, సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు సరుకులు, రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు మీకు పనికొస్తాయని తీసుకొచ్చాను. ఇవి లోపల పెడతాను. పర్లేదు బాబ్జీ, ఇక్కడ పెట్టు, నేను తీసుకెళ్తానులే. అమ్మా సంధ్య, చూసావు కదా, ఇక్కడ మాకేం లోట్లేదు. మీ అమ్మ కాలు నొప్పి కూడా తగ్గింది. ఇక నువ్వు బయలుదేరమ్మా. ఆకాశు ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడేనా? ఇంకాసేపు ఉంటాను. ఆకాష్కి ఇక్కడికొస్తున్నట్టు ఫోన్ ఏమైనా చేశావా? లేదమ్మా, దివ్యకి మా ఎండి గారికి తప్ప నేను ఇక్కడికి వస్తున్నట్టు ఎవ్వరికీ తెలీదు. ఏంటమ్మా నువ్వు? ఫోన్ చేసి చెప్పాలి కదా. నువ్వు వెళ్లేసరికి ఆకాష్ ఇంట్లో ఉంటే కోపడతాడు. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోమ్మా. అవునమ్మా, ఇల్లు పక్కనే కూడా కాదు, ఆటోలు కూడా టైంకి దొరకవు. బయలుదేరమ్మా. ఆటోలు ఎందుకండి? నా బండి ఉంది కదా, నేను డ్రాప్ చేస్తాను. ఉన్న పనులు సరిపోనట్టు మళ్ళీ ఇదొకటా? సంజయ్ గారు, మీరు నా కోసం కాకపోయినా దివ్య కోసమైనా రావాలండి. లేదంటే నువ్వుండి కూడా సంజయ్ని ఒంటరిగా ఎందుకు పంపావని నాతో ఫుట్బాల్ ఆడుకుంటుంది. సరేనండి. అమ్మా, నాన్న, ఇంకొకసారి నాకు చెప్పకుండా ఏ చిన్న విషయం దాచినా నేను ఊరుకునేదే లేదు. ఫోన్ చేసిన ప్రతిసారి నిజమే చెప్పాలి. సరేనమ్మా, ఇక నుంచి చేమ చిటుక్కుమన్నా నీకు ఫోన్ చేసి చెప్తాను. నేను వెళ్ళొస్తానమ్మా, నువ్వు జాగ్రత్త. సరేనమ్మా, వెళ్ళొస్తానన్నా. అలాగే తల్లి. సంజయ్ గారు రండి. బాబ్జీ. అంకుల్ చెప్పండి అంకుల్, వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా? ఏం వద్దు గాని, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కదా, బండి మెల్లగా పోనివ్వు. అమ్మాయిని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపు. వెళ్ళొస్తానంటీ. సంజయ్ గారు రండి. వస్తానన్నా. బాయ్ అమ్మా. ఓకే సంజయ్ గారు, బాయ్. అదేంటండి, గుమ్మం వరకు వచ్చి లోపలికి రాకుండా వెళ్తారా? పర్వాలేదు సంజయ్ గారు, ఇంకో రోజు ఎప్పుడైనా వస్తాను. మీరు నా కోసం కాకపోయినా దివ్య కోసమైనా రావాలి. లేదంటే నా బెస్ట్ ఫ్రెండ్ ని డ్రాప్ చేసి లోపలికి కూడా వెళ్లకుండా ఎందుకొచ్చావని మీతో బాక్సింగ్ ఆడుతుంది దివ్య. మా దివ్య పేరు చెప్పి నన్ను లాక్ చేశారండి. అవునండి, రండి. రండి బాబ్జీ గారు. పిన్ని గారు, ఆయన ఆఫీస్ నుండి వచ్చారా? తమరు పెత్తనాలకు వెళ్లారని మీ ఆయన రాకుండా ఉంటాడా ఏంటి? అల్లుడు గారు పైన గదిలో పడుకున్నారమ్మా. ఈ టైంలో పడుకున్నారా? తలకాయ నొప్పివి దాపురించావు కదా. కొంచెం కూడా కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్నారు. ఈవిడెవరు సంజయ్ గారు? మా గురించి తర్వాత తెలుసుకోవచ్చు కానీ ఆ అమ్మాయి వెనక సరాసరి ఇంట్లోకి వచ్చేసావు. తమరెవరో? బాబ్జీ గారు, ఈయన నా కొలీగ్ హస్బెండ్. అమ్మని చూడ్డానికని వెళ్ళి కొలీగ్ మొగుడిని వెంటేసుకుని రావడం ఏంటో?
బాబ్జీ గారు మీరు కూర్చోండి, నేను ఆయన్ని తీసుకుని వస్తాను. బాబూ, ఏం చేస్తుంటావు? నా భార్య ఏం చెప్తే అది చేస్తానండి. నీ బతుకు కూడా అంతేనా? మీ ఆవిడ సంధ్య ఒకటే ఆఫీసా? అవునండి. మీకే అన్నాళ్ళ బట్టి పరిచయమో? సుమారు 2-3 ఏళ్ల నుంచండి. అంటే అప్పటి నుండి ఈవిడ మీ ఇంటికి రావడం, నువ్విలా దించి వెళ్ళడం జరుగుతూనే ఉందన్నమాట. అలా ఏం లేదండి. పర్వాలేదులే, చెప్పు బాబు, మేమేమో అనుకోం. ఇందులో అనుకోవటానికి ఏముందండి? అమ్మగారికి తిరుగుళ్ళు ఎక్కువని అందరూ అనుకుంటున్నారులే. నేను వెళ్తున్నానని చెప్పేది ఒక దగ్గరికి, వెళ్ళేది మరో దగ్గరికి. చూస్తుంటే తెలియట్లే. మీరు అపార్థం చేసుకుంటున్నారు. సంధ్య గారు వచ్చింది వాళ్ళ అమ్మగారింటికేనండి. ఆహా, మరి తమరెక్కడ కలుసుకున్నారో? అప్పుడు నేను అక్కడే ఉన్నానండి. అంటే ఎప్పుడు అక్కడే కలుసుకుంటారా? అయ్యో, అవేం ప్రశ్నలండి, మరీ అర్థం లేకుండా అడుగుతున్నారు. ఏదో అనిపించింది అడుగాం, ఇందులో తప్పేముంది? మరే అయితే నాకు కూడా ఒకటి అనిపిస్తుంది, అడగమంటారా? నిస్సందేహంగా. సంధ్య గారి లాంటి పద్ధతి సంస్కారం తెలిసిన అమ్మాయిని మీరు అనుమానిస్తున్నారు? మీకేమన్నా మెంటలా? ఏంటి అలా అడుగుతున్నావు? ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? మీరే కదండి అడిగే ఛాన్స్ ఇచ్చారు. హాయ్ ఆకాష్ గారు, బాగున్నారా? పలకరించే అవకాశం ఇచ్చాను కదా అని పరిచయం పెంచుకోవాలని చూడకు. వెళ్ళొస్తానండి. అలాగేనండి. వెళ్ళొస్తాను కాదు, వెళ్తాను అనాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేసే అవకాశం ఇవ్వను గనక. ఏంటండి అలా మాట్లాడారు? ఆయన చేసిన హెల్ప్ మీరు మర్చిపోయారా? హెల్పా? ఏం చేశాడు? నాకు నా బిజినెస్ కి కోట్ల రూపాయలు అప్పిచ్చాడా, లేక నన్ను నా జీవితాన్ని ఉద్ధరించాడా? కాదండి, మన పెళ్లికి సాక్షి సంతకాలు పెట్టింది బాబ్జీ గారు, దివ్యనే. ఓ, అప్పుడు వచ్చారు కాబట్టి పెట్టారు. మన పెళ్లి లీగల్ గా పెద్దల సమక్షంలో జరిగింది కాబట్టి అక్కడ ఎవరున్నా ధైర్యంగా సంతకం పెడతారు. నువ్వు వీళ్ళేదో త్యాగం చేసినట్టు మాట్లాడతావేంటి? సరే, వాళ్ళేం చేయలేదు, వదిలేండి. ఇంటికొచ్చిన గెస్ట్తో మాట్లాడే పద్ధతి అది కాదు కదండి. పాపం, మీ మాటలకి బాబ్జీ గారు చాలా హర్ట్ అయి ఉంటారు. వాడెవడో హర్ట్ అయ్యాడని నువ్వు ఫీల్ అవడం ఏంటి? ఇంట్లో ఉన్న మొగుడు గురించి ఆలోచించవా? నీకెన్నిసార్లు చెప్పాలి సంధ్య? నీ ఇల్లంటే ఇదే. నీ సో కాల్డ్ అమ్మా నాన్న ఉండే ఇంటికి నీకు ఎటువంటి సంబంధం లేదు. కాలుకి దెబ్బ తగిలింది, కంట్లో నలకపడింది అని చీటికి మాటికి ఆ ఇంటికి వెళ్ళి రావటం నాకేం నచ్చలేదు. నేను తప్ప వాళ్ళకెవరూ లేరు అని తెలిసి కూడా మీరిలా మాట్లాడటం నాకు నచ్చలేదు. వాహ్, గ్రేట్! చాలా బాగా మాట్లాడుతున్నావు సంధ్య. నేను నీ వెంటపడి బ్రతిమిలాడి పెళ్లి చేసుకుంది ఈ ఇంటిని నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి, అంతేగాని ఒంటరిగా వదిలేసి ఇష్టం వచ్చినప్పుడు ఏదో ఒక కారణం చెప్పి పుట్టింటికి వెళ్ళడానికి కాదు. మీ మాటల్లో కోపం ఉందో ప్రేమ ఉందో తెలియడం లేదు. ఇప్పుడంటే ఆ ఇల్లు మీది నాది కాదు అంటున్నారు గాని అదే ఇంటికి నేను వద్దు అని ఎన్నిసార్లు చెప్పినా మీరు వచ్చేవారు. అలా వచ్చింది ఇలా దూరం చేయడానికా? అల్లుడు గారు, వచ్చిన రోజే వెళ్ళిపోవాలి అనుకున్నాం, కానీ మీ అభిమానం వల్ల ఇన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. మా కూతురు మాకు దూరమైన దేవుడు లాంటి అల్లుడు దొరికినందుకు మీకు జీవితంతో రుణపడి ఉంటాం. ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా మావయ్య. వద్దులే బాబు, ఇంట్లో పరిస్థితులు రోజు రోజుకి అధ్వానం అవుతున్నాయి. ఈ సంధ్యని మా సంధ్యలా మార్చి
మీరిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలి అనుకున్నాం. కానీ అది సాధ్యం కాదని సంధ్య మొండితనం చూస్తుంటేనే అర్థమైపోతుంది. బాబు, వెళ్లే ముందు మాత్రం ఒక్క విషయం చెప్పాలనుకున్నాను. ఎవరు ఎలా ఉన్నా, మీ మాట లెక్క చేయకపోయినా, మీరు ఒంటరిగా మిగిలిపోయినా మీకెప్పుడు మేమున్నామని మర్చిపోవద్దు. వెళ్ళొస్తాం బాబు. ఏమండి, పదండి, బ్యాగులు సర్దుకుని బయలుదేరదాం. అలాగే, వెళ్ళొస్తాం బాబు. వావ్, లుకింగ్ గ్రేట్. నేను ఇంకా రెడీ అవ్వకుండానే వావ్ గివన్ అంటున్నారు. నేననేది నీ గురించి కాదు,